హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే సైడ్ జాయింట్లు టేప్ మెజర్మెంట్ అవసరం లేకుండా ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజ్ తోటి సైడ్ జాయింట్లు స్ట్రైట్గా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందండి. కొత్త వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ మీద మనం స్టిచ్ వేసాం కదా, ఆ షోల్డర్ మీద ఇట్లా పట్టుకోండి. స్టిచ్ ఎక్కడికైతే వేస్తామో అక్కడికి పట్టుకొని దానికి స్ట్రైట్గా హ్యాండ్ని లాగండి. లాగిన తర్వాత ఇటు సైడ్ కింద వైపు కూడా చూసుకోండి. చేయి లూజ్ దగ్గర మనము అవతలికి పెట్టామా లేకపోతే లూజ్ ఉందా అని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, మనకి మెజర్మెంట్ బ్లౌజు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత యాజ్ టీజ్ దాన్ని కూడా స్టిచ్ ఒకవైపుకి అట్లా కాకుండా సరిగా సర్దుకొని మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఇట్లా దాని మీద పెట్టుకొని మెజర్ చేసుకుంటే కరెక్ట్గా ఎక్కడికైతే హ్యాండ్ లూజ్ వస్తుందో మెజర్మెంట్ బ్లౌజ్కి యాజ్ టీజ్గా అట్లాగే మనం స్టిచ్ చేసే బ్లౌజ్ మీద మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మీరు స్టిచ్ చేస్తారు కాబట్టి నేను మీకు చూపించడానికి ఇట్లా పెడుతున్నాను కదా, మీరు స్టిచ్ చేస్తారు కాబట్టి మిషన్ మీద ఒక స్టిచ్ వేసి దాన్ని అక్కడ లాక్ చేసేయండి. లాక్ చేసి మిగతాది మొత్తం సర్దుకోండి. నీట్గా సర్దుకుంటేనే సైడ్ జాయింట్లు ఎక్కడ లూజు టైటు లేకుండా పడిపోతాయండి. లేకపోతే ఒక సైడ్ లూజ్ ఒక సైడ్ టైట్ అట్లా వస్తుంది అనమాట. దీనికి కూడా షోల్డర్ మీద పట్టుకొని అవతల వైపు యువతల వైపు లూజ్ లేకుండా లాగి పట్టుకోండి. లాగి పట్టుకున్న తర్వాత యువతల వైపు ఫోల్డింగ్ ఒక లేయర్ తీసి చూసిన తర్వాత మీరు చూసుకోండి. ఒక లేయర్ తీసి చూసుకుంటే మనకి వెనకాల వేసిన స్టిచ్లు ఉంటాయి కదా, అవి ఒకదాని మీద ఒకటి నీట్గా రావాలన్నమాట. అట్లా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది అనమాట. లేకపోతే సెట్ అవ్వదు. అట్లా కొంతమందికి పైకి ఒక హ్యాండ్ ఒకవైపు పైకి ఒకవైపు కిందికి వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్ చేసి చూపిస్తాను, ఎట్లా స్టిచ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు అనేసి. ఇప్పుడు ఆది మెజర్మెంట్ బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో యాజ్ టీజ్గా షోల్డర్ మీద నుంచి ఇట్లా కిందకి పట్టుకొని ఎక్కడి దాకా అయితే దాని స్టిచ్ ఉంటుందో అక్కడి దాకా మార్కింగ్ వేసుకోండి. మీకు ఇంత దూరం నుంచి దాని స్టిచ్ కనిపించకపోవచ్చు కాబట్టి నేను యాజ్ టీజ్గా దాని స్టిచ్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలండి. నడుము లూజు ఆది బ్లౌజ్కి ఏం చేస్తారంటే కాజాల పట్టిని వదిలేసేయండి. కాజాల పట్టిని వదిలేసి యువతల నుంచి ఉక్సులు పట్టి పెట్టి మెజర్ చేసుకోండి. మెజర్ చేసుకుంటే రెండు ఒక చోటకి రావాలి, కానీ కాజాల పట్టి ఎక్కువ ఉంది ఇంకా. సో ఇది కొంచెం సైడ్కి పోతుందండి బ్లౌజు. ఎక్స్ట్రా ఉంటే అన్నీ సమానంగా ఉండాలన్నమాట. ఉక్సులు పట్టి కాజాల పట్టి రెండు సమానంగానే ఉండాలి, ఓకేనా. ఇప్పుడు మెజర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కింద నేను బ్యాక్ లేయర్ని ఫోల్డింగ్ చేస్తున్నాను. ఓన్లీ బ్యాక్ లేయర్ని ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు 4 లేయర్లు వేసి చూసుకున్నా మీకు కరెక్ట్గా స్టిచ్ దగ్గరికే వస్తుంది. ఇట్లా అయినా పెట్టి మెజర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా నేను బ్యాక్ లేయర్ అచ్చమే ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. మనం బ్యాక్ మెజర్మెంట్స్ పెడుతున్నాం కాబట్టి బ్యాక్ లేయర్కి మెజర్మెంట్ అనేది పెడుతున్నాను. ఆ మార్కింగ్ కూడా 4 వైపులా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు సైడు కింద దానికి, మళ్ళీ దాని కింద దానికి, అటు సైడ్ దానికి 4 వైపులా మార్కింగ్ వేసుకోవాలి. మనం ఎటు స్టిచ్ చేసినా ఆ మార్కింగ్ అనేది మనకు కనిపించాలన్నమాట. ఇప్పుడు కింద ఫ్రంట్ పార్ట్కి మనం మార్కింగ్ వేసేటప్పుడు ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఉక్సులు పట్టి వేస్తాం కదా, అది ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు నుంచి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను కాజాల పట్టికి మార్కింగ్ వేస్తున్నానండి. కాజాల పట్టిని వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి. కాజాల పట్టి వైపు ఉన్న మెజర్మెంట్సే తీసుకోవాలి. ఉక్సులు పట్టికి ఉక్సులు వైపు ఉన్నదే మెజర్ చేసుకోవాలని ఏం లేదండి. ఎటు సైడ్ దానికైనా ఉక్సులు పట్టి మెజర్మెంట్ ఉంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు కింద దానికి పైదానికి రెండింటికి మెజర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైదానికేమో కొంచెం అటు సైడ్కి వచ్చింది, కింద దానికేమో కొంచెం ఇటు సైడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండు డిఫరెంట్ వచ్చినాయి. ఇప్పుడు రెండు మార్కింగ్లు ఒకే చోట పెట్టామనుకోండి, అటు సైడ్ గ్యాప్ వస్తుంది, మనకి స్ట్రైట్ లైన్ కూడా రాదు. ఇటు సైడు మనము రెండు ఒకదాని మీద పెట్టినప్పుడు అటు సైడు స్టిచ్ చేయడానికి కొంచెం ఖర్చు పెట్టామనుకోండి, కొంచెం ఖర్చు పెట్టినప్పుడు మనం ఇంకా యువతలకు జరిపి స్టిచ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఖర్చు సరిపోదు అనమాట లోపల వైపు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కింద దాన్ని పైదాన్ని రెండింటిని సమానంగా పట్టుకున్న తర్వాత అటు సైడ్ మార్కింగ్కి ఇటు సైడ్ మార్కింగ్కి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా మిడిల్లో మార్కింగ్ వేసినంత మాత్రాన
మెజర్మెంట్స్లో ఏం తేడా రాదు, లూజు రాదు, టైటు రాదు, కరెక్ట్గా సరిపోతుంది. అటు సైడ్ మనకి ఎంత లూజ్ ఉందో ఇటు సైడ్ కూడా మనకి అంతే గ్యాప్ ఉంటుంది కాబట్టి సో ఏం కాదనమాట. ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగొచ్చు, ఎందుకంటే నాకు ఎలా తెలుసో అలా చెప్పాను అనమాట. మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు కాబట్టి మళ్ళీ నన్ను అడగొచ్చు. ఇట్లా మార్కింగ్ వేసినప్పుడు మీ దగ్గర ఆల్మోస్ట్ అందరి దగ్గర స్కేల్ ఉంటుంది. ఒకవేళ స్కేల్ లేదు, మా దగ్గర ఏం లేదు, మెజర్మెంట్ బ్లౌజ్తోనే ఓతాగా మేము స్టిచ్ చేస్తున్నాం అనుకుంటే ఇట్లా నోట్ బుక్ కానీ, ఒకవేళ స్కేల్ ఉంటే స్కేల్ కానీ, టేప్ ఉంటే టేప్ కానీ పెట్టేసి ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. నేను మీకు చూపించడానికి నోట్ బుక్ అయితే యూజ్ చేశానండి. చూడండి, లైన్ అయితే స్ట్రైట్గా వచ్చేసింది. ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ బ్లౌజ్కి ఫస్ట్ హ్యాండ్ దగ్గర కొంచెం స్టిచ్ చేశాను, ఆర్మ్ దగ్గర మార్కింగ్ వేశాను స్టిచ్ చేద్దాము అనేసి. అరే ఇలా స్టిచ్ చేస్తున్నాను, చాలామందికి స్ట్రైట్గా వేయడం రాదు కదా, షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి షేర్ చేస్తున్నానండి. చాలామందికి స్ట్రైట్గా వేయడం రాదనమాట, అందుకని షేర్ చేస్తున్నాను. నేనైతే డైలీ ఇట్లా మార్కింగ్ అయితే వేసుకున్నానండి స్ట్రైట్గా. నాకు అంటే డైలీ స్టిచ్ చేస్తూ ఉంటాను కాబట్టి స్ట్రైట్ లైన్ అయితే వచ్చేస్తుంది. నేనైతే మార్కింగ్ వేసుకొని మీకు చూపిద్దామని ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నారు కదా. చాలామందికి ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, పైన హ్యాండ్ లూజ్ తక్కువ ఉంటుంది, ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడేంటి వంకగా పడుతుంది అనమాట స్టిచ్. హ్యాండ్ దగ్గర నుంచి ఇట్లా వంకగా పడుతుంది, ఇట్లా స్ట్రైట్గా పడదు. కొంత మ్యాక్సిమం 70% ఏంటంటే చెయ్యి లూజుకి ఆర్మ్ లూజుకి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ గ్యాప్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. అట్లా నేను ముందు మార్కింగ్ వేసాను కదా హ్యాండ్ దగ్గరికి, అంత లూజ్ ఉంటుంది. అంత దానికి దీనికి అంత డిఫరెంట్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం క్రాస్గానే పడుతుంది స్టిచ్. బట్ అలాంటి వాళ్ళకి ఏం చేయలేము. కొంతమందికి ఏంటంటే హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉంటుంది, చంక లూజ్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు కూడా లైన్ అనేది క్రాస్గా పడుతుంది అనమాట. ఇట్లా క్రాస్గా వచ్చినప్పుడు కొన్ని కటింగ్లో మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట, కొన్ని అడ్జస్ట్ చేయలేము. హ్యాండ్ లూజు తక్కువ ఉండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము అడ్జస్ట్ చేయలేము కటింగ్లో, క్రాస్గానే పడిపోతుంది లైను. కానీ హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి కటింగ్లో కొంచెం మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఎలా అయితే మీరు మార్కింగ్ వేసుకున్నారో అలాగే యాస్టీస్గా కింద వైపున క్లాత్ స్టిచ్ కింద పడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే పెట్టేసుకోండి. మనం ముందు క్లాత్ అంతా జరుపుకొని మార్కింగ్ వేసుకున్నాం కదా, అదే మార్కింగ్ మీద స్టిచ్ చేద్దామని అనుకోవద్దు. ఎందుకంటే మీరు స్టిచ్ చేస్తా మార్కింగ్ వేసుకోలేదు కదా, మీరు మార్కింగ్ వేసుకున్నాక స్టిచ్ చేస్తున్నారు కాబట్టి క్లాత్ అనేది అటు ఇటు జరిగి ఉంటుంది. సో అందుకని మీరు అడ్జస్ట్ చేసుకుంటే స్టిచ్ వేసుకోండి. ఇక్కడ మీరు చూసారా, 2 హ్యాండ్లు ఒకే సైజు ఉన్నాయి అన్నమాట. కింద స్టిచ్ పైన స్టిచ్ 2 ఒకే దాని మీద ఒకటి వచ్చేలాగా మీరు పెట్టుకోవాలి. మీకు ఇది బ్లాక్ కలర్ది కాబట్టి కనిపించదని మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. ఇట్లా స్టిచ్ రాకపోతే ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా రాకపోతే చెస్ట్ దగ్గరైనా లూజ్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనకి ఆర్మ్ దగ్గరైనా ముందు బొగ్గు వస్తుంది, చంక దగ్గర వాళ్ళకి హ్యాండ్ ఎత్తినప్పుడు కంఫర్ట్గా ఉండదు. కొంతమంది కంప్లైంట్ ఏం చేస్తారంటే అంత బాగుందండి, ఫిట్టింగ్ అంతా బాగుంది కానీ నాకు కంఫర్ట్గా లేదు, నాకు ఎక్కడో ఇబ్బందిగా ఉంది అని మనకి కంప్లైంట్ చేస్తారనమాట. సో అలా కంప్లైంట్ చేసినప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే బ్యాక్ లేయరు ఫ్రంట్ లేయరు కరెక్ట్గా వచ్చాయా రాలేదో చూసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది, బ్యాక్ ఒకటి పెద్దగా ఫ్రంట్ ఒకటి చిన్నగా వస్తుంది అనమాట. అట్లా వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు స్టిచ్చెస్ అనేది స్ట్రైట్గా పడలేదనుకోండి, ఇక్కడ ఆర్మ్ దగ్గర మనకి బొగ్గ అనేది వస్తుంది అనమాట. స్టిచ్ వేసేటప్పుడు మనం వంకలుగా, అంటే కొంతమంది ఏంటంటే స్ట్రైట్గా రావు కదా, కొంచెం వంకరగా వేస్తారనమాట స్టిచ్చెస్. అలా వేసినప్పుడు ఏంటంటే ఎటు సైడ్ అయినా ఒక సైడు ఆర్మ్ దగ్గరైనా చంక కిందైనా బొగ్గలు అనేది వస్తాయి అన్నమాట. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ ఇచ్చేసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.